సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు నేనే చదువుతూ ఉన్నాను. ఒకసారి మీరు బైబిల్ తెరచి చూడండి. 12వ వచనం నుండి, జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారు ఏరిరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలుతో అనగా, సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దనెను. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలనా పద్ధతిని మరలా స్థాపించుకొందుము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా, జనులందరూ గిల్గాలుకు వచ్చి గిల్గాలో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులు అందరూ అక్కడ బహుగా సంతోషించిరి. ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరలా మీ కృపాసన ఎద్దుకు వచ్చి మీ యొక్క వాక్య భాగములను ధ్యానం చేయడానికి మేము సిద్ధపడుతుండగా, మీ ప్రియ కుమారుడు ద్వారా ఇచ్చిన రక్షణ మేము నిలుపుకోవడానికి లేదా లేనివారు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఈ సమయమందు ఇక్కడున్న నీ బిడలతో నాతో మీరు మాట్లాడి అయా మీరు మహిమ పొందమని సమస్తం మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సాధారణంగా మీ అందరికీ తెలిసిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యంగా యవ్వన పిల్లలు క్రికెట్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు. క్రికెట్లో ఇంచుమించు 11 మంది ఉంటారు. ఆ యొక్క జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ అనే ఒకడు ఉంటాడు. అతని యొక్క సలహాలు సూచనల మేరకు ఎవరు ఏ బౌలింగ్ వేయాలి లేదా ఎవరు బ్యాటింగ్ ముందు రావాలి వెనకాల రావాలని ఆయన డిసైడ్ చేస్తూ ఫీల్డ్లో ఎవరెక్కడి నుంచో పెట్టాలన్నది చూస్తూ ఉంటాడు. అల్టిమేట్గా ఒకవేళ ఆ జట్టు కానీ విజయం సాధిస్తే క్రెడిట్ అంతా కెప్టెన్ వెళ్ళిపోకుండా, ఒకవేళ తెలివైన కెప్టెన్ అయితే ఏమంటాడు తెలుసా, ఇది నా ఒక్కడు కృషి కాదు, మేమందరం సమిష్టిగా కలిసి ఆడడం వల్ల మేము కప్పు కొట్టగలిగాము లేదా తేగలిగాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఇప్పుడు మనం చదవబడినటువంటి ఈ 4 వచనాల్లో కూడా అటువంటి సందర్భమే కనబడుతుంది. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం పేరు ఏంటంటే, విజయం తర్వాత విజయం అంటే విక్టరీ తర్వాత సంఘము ఎలా జీవించాలి, ఆ సంఘం ప్లేస్లో నీ పేరెట్టుకో. విజయం తర్వాత లావణ్య ఎలా జీవించాలి, విజయం తర్వాత శాంతమ్మ ఎలా జీవించాలి, లేదా విజయం తర్వాత నేను ఎలాగా జీవించాలి. ఎందుకంటే సాధారణంగా విజయం పొందుకున్న తర్వాత మనిషిలో ఒక రకమైనటువంటి గర్వము, అహంకారము వస్తుంది. ఆ విజయం అంటే అది ఓన్లీ ఒక గేమ్ సంబంధించిందే కాదు, మనకు లాభం చేకూర్చేది. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, పేరు అవ్వచ్చు, ప్రఖ్యాతలు అవ్వచ్చు. సాధారణంగా ఇవి మనుషుల్లోకి వచ్చిన తర్వాత మనిషి కొద్దో గొప్ప ఏం చేస్తాడంటే గర్విందుడై జీవిస్తూ ఉంటాడు. ఈ 4 వచనాలు ముఖ్యంగా మనకి ఏం బోధిస్తుందా అంటే, విజయం తర్వాత నువ్వు ఎలా జీవించాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనకు తెలుసు, ఈ 11వ అధ్యాయము ప్రారంభం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అమోనీయుడైనటువంటి నాహోష్ అనేవాడు యావేషు గిలాది వేరు మీదకి వచ్చి మీ యొక్క అందరి కుడి కన్నులను నేను తీసివేస్తాను అన్నప్పుడు వీళ్ళు ఒక 7 రోజులు టైం అడిగి, మాకు సహాయం చేయగల వారి దగ్గరికి మేము వెళ్తామో ప్రాణపక్షంలో మేము మీకు సరెండర్ అయిపోతామన్న మాటను బట్టి మరి 12 గోత్రాలకి వీళ్ళ దూతలను పంపగా, మరి వర్తమానం సౌలు విని సౌలు మీదకు దేవుని ఆత్మరాగా మరి సౌలు మొత్తం జనాభాని ఆ వచ్చినటువంటి సంఖ్య ఎవరైతే ఉందో వాళ్ళని 3 భాగాలుగా విభజించి అమోనీయుడి మీదకి వెళ్ళి విజయం సాధించిన తర్వాత ఈ జరిగినటువంటి సంభాషణే ఇది. కాబట్టి చూడండి, 11వ వచనంలో ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మరునాడు సౌలు జనులను 3 సమూహాలుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యన జొచ్చి మధ్యాహ్నంలోగా అమోనీయులను హతం చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి
కూడి పోజాలకున్నట్లు చెదిరిపోయేరి. అంటే ఒక రకంగా సౌలుతో పాటు వెళ్ళిన వారు అందరూ కలిసి అమ్మోనీయులను ఓడించి యాబేషు గిలాదు వారికి విజయాన్ని చేకూర్చారు. వాళ్ళతో చెప్పారు ముందుగానే, రేపు మధ్యాహ్నంలోగా దేవుడు మీకు ఏం కలుగజేస్తాడంటే రక్షణ కలుగజేస్తాడు అన్న మాట ప్రకారంగానే సమూయేలు ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని చేకూర్చిన తర్వాత జరిగిన సంభాషణే ఈ 12, 13, 14, 15 వచనాలు. 12వ వచనంలో జనులు అంటున్నారు. అక్కడ రాయబడిన మాట చూడండి, జనులు అని రాయబడి పక్కన చిన్న గీత ఉంది. అంటే ఈ మాట ఎవరు చెప్తున్నారు? జనులు అన్నమాట. అంటే అక్కడ ఉన్న ప్రజలు. ఏ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంట? సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపునట్లు ఆ మనుషుల్ని తెప్పించుడని సమూయేలుతో అనగా. ఇప్పుడు జనులు ఎవరు మాట్లాడుతున్నారు? సమూయేలుతో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సౌలు గురించి కాదు. ఒకసారి మనం 10వ అధ్యాయము 27వ వచనం చూడండి. 10వ అధ్యాయం 27వ వచనంలో పనికిమాలిన వారు కొందరు, చూడండి అక్కడ పనికిమాలిన వారు కొందరు అని చెప్పి మన పక్కనేముంది? గీత ఉంది. అంటే ఇది వాళ్ళు మాట్లాడిన మాట, పనికిమాలిన వారు మాట్లాడిన మాట. ఏం మాట్లాడారంట? ఈ మనుషుడు మనను ఎలాగ రక్షింపగలడని చెప్పుకొనుచు అతను నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. ఇప్పుడు ఆ పనికిమాలిన వాళ్ళ గురించి జనులు మాట్లాడుతున్నారు సమూయేలుతో. ఇప్పుడు మనం 12వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం. జనులు సౌలు మనల్ని ఏలునా అని అడిగిన వారేరి. అంటే ఇప్పుడు 10వ అధ్యాయం 27వ వచనంలో ఎవరైతే హేళన చేసి సౌలుని విడిచిపెట్టిపోయారో వాళ్ళని మాకు అప్పగించండి అని ప్రజలు సమూయేలుని అడుగుతున్నారు. మీకు అర్థమైంది కదా? సరే, ఈ వచనంలో నుండి వాళ్ళు అన్న మాటలు మనకు అర్థమైంది కదా. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రజలు సమూయేలు దగ్గరనే ఎందుకు అడిగారంటే, సమూయేలు వాళ్ళందరికీ ఒక ప్రవక్తగా ఉన్నాడు. సౌలు రాజుగా అభిషేకింపబడినా అప్పటికి ఇంకా సమూయేలు వాళ్ళందరికీ ఎలాగ ఉన్నాడు? ప్రవక్తగా ఉన్నాడు, ఒక ఆత్మీయ నాయకుడుగా ఉన్నాడు. ఆత్మీయ తండ్రి కాదండి, ఆత్మీయ నాయకుడు. మాలాంటి దైవజనులు అందరూ కూడా మీలాంటి వాళ్ళకి మేము ఏమవుతామంటే నాయకులు అంతే. మేము తండ్రులం కాదు, ఆవిడ తల్లి కాదు. దయతో మీరు అలాగ పొరపాటు పడకండి. మూడోది, సౌలు రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి సమూయేలు. అంటే సౌలుని రాజుగా అభిషేకం చేసి దేవుని యొక్క ప్రణాళిక మేరకు ఈ రాజ్యాన్నంతా స్థాపించిన వ్యక్తి ఎవరంటే సమూయేలు. అందుకే ఈ విషయాన్ని నేరుగా ప్రజలు వచ్చి ఎవరిని అడుగుతున్నారు? సమూయేలుని అడుగుతున్నారు. సౌలుని తిరస్కరించిన ఆ ప్రజలు ఏరి వాళ్ళు మాకు అప్పు చెప్పండి అని. ఎందుకు అప్పు చెప్పండి అని ఇలా అన్నారంటే, విజయం తర్వాత ప్రజలు నిజానికి సంతోషించాలి, లేదా న్యాయాన్ని కోరుకోవాలి. కానీ ఇక్కడ ప్రజలు ప్రతీకారాన్ని కోరుకున్నారు. విజయం తర్వాత ఏం కోరుకోవాలి? సాధారణంగా సంతోషాన్ని కోరుకోవాలి. కానీ ఈ ప్రజలు ఇక్కడ ఏం కోరుకున్నారంటే ప్రతీకారాన్ని కోరుకున్నారు. పైగా ఆ పనికిమాలిన వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు కూడా ఇశ్రాయేలీలే. ఆ 10వ అధ్యాయం 27వ వచనంలో ఉన్న పనికిమాలినోళ్ళు ఎవరు కాదు, వాళ్ళు ఇశ్రాయేలీలే. కానీ ఇక్కడ తోటి ఇశ్రాయేలీలో ఉన్న కొంతమంది పనికిమాలినోళ్ళు అయినా వాళ్ళ యొక్క ప్రాణాన్ని కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు నిజానికి రాజును అవమానించారు, నిజానికి వాళ్ళు మరణశిక్షకు అర్హులే. కానీ నిజానికి దేవుని చిత్తం అది కాదు. విజయం తర్వాత ప్రతీకారం కాదు, మనిషిలో కావాల్సింది క్షమాపణ కావాలి. ఏం కావాలండి? క్షమాపణ కావాలి. ఈ రోజున మనుషులు ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రతీకారాలు కాదు బాబు, దేవుని బిడ్డల్లో ఉండవలసింది క్షమాగుణం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వచనంలో ప్రజలు ఏం కోరుకున్నా, సౌలు ఏం మాట్లాడాడు అన్న దాని గురించి మనం తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ ఈ వచనంలో నుండి 3 ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, విజయం తర్వాత ఏ ఒక్కరికి ప్రతీకారం కరెక్ట్ కాదు, క్షమాపణ ముఖ్యము. ఇది మొదటి విషయం. అంతేకాదు విజయం తర్వాత మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. చాలామంది ఒకవేళ నాలాటోడికి ఉద్యోగం వచ్చిందనుకో, ఇంక చాలు, నాకేమొచ్చింది? ఉద్యోగం వచ్చింది, ఈ మనుషులతో పని లేదు, ఈ వ్యవస్థతో పని లేదు, నేను నా కుటుంబము, ఇంక నన్ను మించినోడు ఎవడు. లేదా వ్యాపారంలో సక్సెస్ అయ్యాననుకో, ఇక నాకు తిరిగి ఉండదు, ఎందుకంటే నా దగ్గర కావాల్సినంత ధనం ఉంది.
ఇటువంటి సందర్భాలు ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఒకప్పుడు మన హృదయం ఎలాగుంది, ఇప్పుడు నా హృదయము ఎలాగుంది అన్న పరీక్షించుకోవాలి. ముఖ్యంగా విజయం తర్వాత మనిషిలో వినయం రావాలి. ఎదిగే కొలిది ఏమవ్వాలి? వినయం రావాలి. ఇది ఎందుకంటే హృదయం చాలా డేంజర్ అండి. మనిషి అభివృద్ధి అయ్యే కొలిది ఎక్కలేనటువంటి గర్వం అనేది వస్తుంది. తర్వాత ఈ వచనం బట్టి మనల్ని తక్కువ చేసిన వారిని, ప్రతి ఒక్కరిని వాళ్ళ అంతు చూస్తా, వాడి సంగతి తేలుస్తా అని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకని దేవుడు అంటాడు, పగ తీర్చుకునుట నా పని అంటాడు. కాబట్టి మనుషులు మనల్ని తక్కువ చేయొచ్చు, హేళన చేయొచ్చు, లేదా కొట్టొచ్చు, తిట్టొచ్చు, పగ తీర్చుకోకూడదు. నిజం చెప్పాలంటే ఈ సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో పనికిమాలిన వాళ్ళు కొంతమంది సౌలుని తిరస్కరించిన తర్వాత, పైగా కానుకలు ఇవ్వకపోయిన తర్వాత సౌలు వాళ్ళ సంగతి చూద్దామని అన్నాడా? ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఊసేదే లేదు. ప్రజలే జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళ సంగతి తేలుస్తాను అని మనం ప్రతి ఒక్కరిని లెక్క చూడవలసిన పని లేదు. లెక్కలు ఎవరు చూస్తాడు? ఆయన చూస్తాడు. కాబట్టి మనం మౌనంగా ఉండాలి. మూడోది, విజయము దేవునిది. ఇప్పుడు ఇక్కడ సౌలు ద్వారా జరిగిన విజయము, సౌలు యుద్ధంలో పాల్గొంటే పాల్గొవచ్చు, కానీ విజయం ఎవరిచ్చారు? దేవుడిది. కాబట్టి మనుషులపై ప్రతీకారం తీర్చుకోవడం సరికాదు. విజయం దేవుడిచ్చాడు కాబట్టి మనం మనుషుల మీద ఏం తీర్చుకోకూడదు? ప్రతీకారము తీర్చుకోకూడదు. అందుకు సౌలు జ్ఞానయుక్తంగా, వినయంగా ఏ సమాధానం ఇచ్చాడో ఒకసారి చూడండి. 12వ వచనం, 11వ అధ్యాయము 13వ వచనం. సౌలు అని పక్కనే ఉంది, మళ్ళీ గీత ఉంది. అంటే ఇప్పుడు ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? సౌలు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు సౌలు? నేడు యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలుగు చేసెను గనుక ఈ దినమున ఏ మనుషుని మీరేం చేయొద్దు, చంపవద్దనెను. చూడండి, ప్రజలేమో ప్రతీకారాన్ని కోరుకుంటే నాయకుడేమో క్షమాపణ కోరుతా ఉన్నాడు. ఈరోజు యెహోవా మనకేమి అనుగ్రహించాడంటే రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి విజయం పొందుకున్న మనం సంతోషించవలసిన పోయి ఎవరినో చంపుదాము, ఎవడి మీదో ప్రతీకారం తీర్చుకుందాము అనుకోవడం ఇది సరైనది కాదని చెప్తా ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే సౌలు ఇక్కడ ఒక గొప్ప గుణపాఠం మనకు నేర్పుతా ఉన్నాడు. ఏమిటి ఆ గుణపాఠం అంటే, ఈ దినమని ఎవడనో చంపకూడదు. ఎందుకంటే ప్రజలేమో మరణాన్ని కోరుకుంటే సౌలేమో ప్రజల యొక్క కోరికను తిరస్కరించి అతను పరిణితి చెందిన హృదయాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజమైన నాయకుడు అధికారం కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలకు ప్రతీకారం చేయకూడదు. నిజమైన నాయకుడు అధికారాన్ని ఉపయోగించి ప్రజల క్షేమం కొరకు పనిచేయాలి. ప్రజలేమో తోటి ఇశ్రాయేలు యొక్క మరణాన్ని కోరుకుంటే సౌలేమో మీరు ఎవరు మరణాన్ని కోరుకోవద్దు, క్షమించండి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నిజమైన నాయకుడు ప్రజల క్షేమాన్ని కోరుకుంటాడు తప్ప ప్రజలను భక్షించడు, ప్రజలకు హానికరుడుగా ఉండడు. ఎందుకంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం ఇందాక మనం చదివాను. అక్కడ దేవుడు అన్నటువంటి మాట పగ తీర్చుకుంటే నా పని అనే మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది అన్న మాటను బట్టి మరి ఈ దినాన మీరెవరూ కూడా ఏ విధమైనటువంటి వ్యక్తులను మీరు చంపొద్దు అన్నాడు. ఎందుకంటే సౌలు అంటున్నాడు, ఈ రోజున శిక్షా దినము కాకుండా రక్షణ దినంగా ప్రకటించాడు. అక్కడ అంటాడు 13వ వచనంలో, నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగు చేశాను. నేడంటే ఈ దినము ఇశ్రాయేలుకి ఏం కలుగు చేశాడు? రక్షణ. ఇది ఒక కేవలం యాబేషు గిలాదు వారికి మాత్రమే కాదు, ఎంటైర్ ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా అమోనీయుల చేతిలో నుండి ఏం కలుగు చేశాడు? రక్షణ కలుగు చేశాడు. కాబట్టి ఇదంతా మనం అందరం ఆనందించే రోజు. ఒక రకంగా చెప్పాలంటే దేవునికి కృతజ్ఞత చెప్పే రోజు. అంతేగాని రక్తపాతంతో దేవుడిచ్చిన రక్షణని మీరు ఏం చేయొద్దు, అపవిత్రము చేయొద్దు అని ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు సౌలు. ఏమన్నాడు? యెహోవాయే ఇశ్రాయేలీలకు రక్షణ కలుగు చేశాను అన్నాడా? నేనే ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ కలుగు చేశాను అన్నాడా?
క్రెడిట్ అంతా, ఘనత అంతా, మహిమంతా ఎవరికి అందిస్తున్నాడు? దేవునికి అందిస్తున్నాడు. నిజాన్ని చెప్పాలంటే సౌలు ఇలాగ అనొచ్చు, నేనే మిమ్మల్ని రక్షించాను, నా నాయకత్వం వల్లే విజయం సాధించాను అని అనొచ్చు. కానీ అలా అనలేదు. ఏమన్నాడు? ఇది యెహోవా రక్షణ, అనగా ఈ విజయం ఎవరి ద్వారా కలిగింది? దేవుని ద్వారా కలిగిందని ప్రకటించాడు. విజయం దేవునిది కాబట్టి మహిమ కూడా ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. కీర్తన 44వ కీర్తన 3వ వచనం చదివితే మనకు ఆ మాట కనబడుతూ ఉన్నది. 44వ కీర్తన 3వ వచనం ఏమని రాయబడి ఉన్నది? వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించుదువు గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి ఏం కలిగజేసింది? విజయం కలుగజేసింది. ఏ మనుషుల వల్ల తోటి ప్రజలకు విజయం రాదు. దేవుని హస్తమే, దేవుని బాహువే, దేవుని కటాక్షమే వారికి ఏం కలుగజేసిందంట? విజయం కలిగజేసింది. ఇక్కడ సౌలు కూడా ఆ మాట అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ నా వల్ల కలగలేదు బాబు, ఎవరు కలిగింది? దేవుని వల్ల. ఇప్పుడు మహిమ కూడా ఎవరికి వెళ్ళాలి? దేవునికే వెళ్ళాలి అంటున్నాడు. ఈ సందర్భంలో మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సౌలు యొక్క ప్రారంభ వినయాన్ని గమనించాలి. ఎందుకని? తన శక్తిని చూపలేదు, గర్వపడలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు, పైగా దేవునికి మహిమిచ్చాడు. నా శక్తి వలన అనలేదు. తోటి ప్రజల మీద ఏం తీర్చుకోలేదు? ప్రతీకారం తీర్చుకోలేదు. అలాగని గర్వపడలేదు. పైగా మహిమంతా ఎవరికి చెల్లిస్తున్నాడు? దేవునికి చెల్లిస్తున్నాడు. ఇది ప్రారంభంలో సౌలు చూపించిన వినయం. కానీ రాను రాను ఆ వినయము లేదని మనం అది తర్వాత ధ్యానం చేద్దాం. కాబట్టి 13వ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా విజయం ఎప్పుడైనా ఎవరి ద్వారానైనా మహిమ ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. విజయం ఎప్పుడైనా ఎవరి ద్వారానైనా మహిమ ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది నేను చేశాను కాబట్టే, నేను పరీక్షల్లో బాగా రాశాను కాబట్టే, నేను బాగా ఆడాను కాబట్టే, లేదా నేను బాగా కష్టపడ్డాను కాబట్టే అని ఒకవేళ అంటే మీరు అనుకున్నారేమో. కానీ అల్టిమేట్గా మహిమ మాత్రం ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. ఎందుకంటే యెహోవాయే చేశాడు అన్నాడు. నిజం చెప్పాలంటే యుద్ధంలో సౌలు వాళ్ళ టీము వెళ్ళి దెబ్బలాట్లు ఆడారా, లేకపోతే దేవుడు వచ్చి దెబ్బలాటాడా? భౌతికంగా వీళ్ళే దెబ్బలాటాడినా కానీ వాళ్ళ పక్షాన పోరాడింది ఎవరు? దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా మహిమ ఎవరికి వెళ్ళాలి? రెండోది క్షమాపణ. ప్రతీకారం కాకుండా క్షమించడం నేర్చుకోవాలి. నేటి ఆధునిక సంఘం ఏం చేయాలన్నది నేను లాస్ట్లో చెప్తాను. మూడోది వినయం చూపించాలి. ముఖ్యంగా విజయం వచ్చినప్పుడు వినయం చూపించాలి. సాధారణంగా విజయం వచ్చినప్పుడు ప్రజలకు ఏం వస్తుందంటే గర్వం వస్తుంది. కాబట్టి విజయము గర్వానికి నడిపించకూడదు, విజయము వినయానికి నడిపించాలి. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్దాం. విజయము మనిషిని ఎప్పుడు ఎక్కడ నడిపించకూడదు? గర్వానికి నడిపించకూడదు. విజయం అంటే ఆ ప్లేస్లో నీకు మేలు కలిగేది ఏదైనా అది ఎప్పుడు నేను వినయానికే నడిపించాలి. ఇప్పుడు 14వ వచనం చదువుతాను చూడండి. మనము గిల్గాలుకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మనలో స్థాపించుకుందాం రండి అని చెప్పి సమూయేలు జనులను పిలవగా, ఈసారి పిలిపి ఎవరిదే? సమూయేలుది. ప్రారంభం 12వ వచనం మాట్లాడింది ఎవరు? ప్రజలు. 13వ వచనం మాట్లాడింది ఎవరు? సౌలు. ఇప్పుడు 14వ వచనం మాట్లాడుతున్నది ఎవరు? సమూయేలు. ఇప్పుడు ఈ సమూయేలు ఏ విధమైనటువంటి పిలిపిచ్చాడంట? పదండి మనం అందరం ఎక్కడికి వెళ్దాము? గిల్గాలుకు వెళ్దాము. వెళ్ళి ఏం చేద్దాము? రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము అన్నాడు. అంటే ఇక్కడ ఒక పిలిపిచ్చాడు, పని ఏంటన్నది చెప్తున్నాడు. ఏటి పిలుపు? గిల్గాలకు వెళ్దాం. ఎందుకు వెళ్దాం? రాజ్య పరిపాలన పద్ధతిని మరలా ఏం చేద్దాం? స్థాపిద్దాం. ఏటి ఆ రాజ్య పరిపాలన పద్ధతి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆల్రెడీ ఇంతకుముందు సౌలుని అభిషేకించాడు. ఎవరు? సమూయేలు. ఎక్కడ? ప్రారంభ అధ్యాయం 10వ వచనం 1వ వచనంలో, 10వ అధ్యాయం 1వ వచనంలో వ్యక్తిగతంగా సౌలుని ఏం చేశాడు? అభిషేకించాడు. అది ఎవరికీ తెలియదు. రెండోసారి మిస్పాలో కూడా అభిషేకించాడు. అక్కడ కొంతమంది జనులే ఉన్నారు, కొంతమంది జనులు లేరు. ఒకవేళ అందరూ ఉన్నా కొంతమంది ఏం చేశారు? సౌలుని ఇందాక చదివినట్టు కొంతమంది పనికిమాలోలు సౌలుని ఏం చేశారు? తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు అందరి ముందు మరలా సౌలుని అభిషేకించాలని, మరలా రాజ్య పరిపాలన పద్ధతిని కట్టుకోవాలనే ఒక ఆలోచనతో ఇక్కడ సమూయేలు ఒక చక్కటి పిలుపు అనేది ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే విజయం తర్వాత అధికారికంగా రాజ్యాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో సమూయేలు ప్రజలందరినీ ఎక్కడికి రమ్మన్నాడు? గిలగాలు రమ్మన్నాడు. ఇక్కడ గిలగాలకి ఎందుకు వెళ్ళాలి అంటే
గిల్గాల్లో యెహోవా సన్నిధి ఉంది. ఏముందండి? యెహోవా సన్నిధి. ఆ రోజుల్లో అది ఆరాధన స్థలం. కాబట్టి డిసిషన్ అయినా, రాజ్య పరిపాలన పద్ధతి అయినా, లేకపోతే ఏ మాట చెప్పాలన్నా మీరు మాట్లాడితే ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్తారు. కాబట్టి గిల్గాల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇశ్రాయేలు చరిత్రలో ఈ ప్రాంతము, ఈ ప్రదేశము చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనదంటే ఇశ్రాయేలు యొర్దాను నది దాటిన తర్వాత మొట్టమొదటి శిబిరము టెంట్లు అక్కడ వేశారు వాళ్ళు. ఇది యెహోషువ గ్రంథం 4:13 ఉంటుంది. రెండవది, ఇదే గిల్గాల్లో వాళ్ళు మరలా సున్నతి చేయబడ్డారు. 40 సంవత్సరాల తర్వాత మరలా అరణ్య ప్రాంతంలోకి వచ్చింది, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత. మూడవది, ఇదే గిల్గాల్లో వాళ్ళ పస్కా పండుగ కూడా ఆచరించారు. ఏ పండుగ ఆచరించారు? పస్కా పండుగ. నాలుగోది, ఇదే గిల్గాల్లో వాళ్ళు ఐగుప్తు అవమానం తొలగించబడ్డదని చెప్పి దానికి గిల్గాల్ అని పేరు పెట్టారు. ఏ అవమానం? ఐగుప్తు అవమానం. వీళ్ళు ఐగుప్తులో ఏం పొందుకున్నారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ అవమానంతో నిండి ఉన్నారు. ఇప్పుడు యొర్దాను నది దాటి వీళ్ళు ఎక్కడ ప్రవేశించారు తెలుసా? కానాన్లోకి వచ్చేసారు. కాబట్టి ఇక మీదట ఐగుప్తు అవమానం అంతా మన బ్రతుకుల నుండి పోయిందని చెప్పి ఆ స్థలానికి, ఆ ప్లేస్కి ఏం పేరు పెట్టారంటే గిల్గాలు అని పేరు పెట్టారు. ఇప్పుడు సమూయేలు ఈ ప్రజలందరినీ ఎక్కడ రమ్మంటున్నాడు? ఇప్పుడు అదే గిల్గాల్ కనబడుతున్న ప్రాంతానికి రమ్మంటున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే గిల్గా అనేది కొత్త ప్రారంభానికి, దేవునితో నిబంధన పునరుద్ధరించడానికి సూచనగా ఉందన్నమాట. గిల్గాల్ అనే ప్రాంతం కొత్త ప్రారంభానికి, దేవునితో నిబంధనను పునరుద్ధరించుకోవడానికి ఒక సూచనగా ఉంది. అక్కడ అంటాడు కదా సమూయేలు, మరలా మనం రాజ్యం ఏం చేసుకుందాము? స్థిరపరుచుకుందాము. ఇది చాలా ముఖ్యమైన మాట. ప్రతి ఒక్కరి జీవితంలోనూ దేవునితో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాలలో మనం దేవునితో సంబంధంతో ఉంటామనుకుంటాం, కానీ చాలా సందర్భాల్లో దేవునికి మనకి సంబంధం ఏమైపోద్ది తెలుసా? కట్ అయిపోద్ది. ఆ విషయం మనం గ్రహించలేకపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు మనం దేవుని సన్నిధానంలో దేవుడితో మనకు ఉన్న సంబంధాన్ని ఏం చేసుకోవాలి? పునరుద్ధరించుకోవాలి, రీబిల్డ్ చేసుకోవాలి, రీకనెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు సమూయేలు అది అంటున్నాడు, పదండి. ఎక్కడికి పదండి? మీరందరూ గిల్గాల్కి పదండి. ఏం చేద్దాం? అక్కడ దేవుడు సన్నిధిలో మరలా దేవునితో మన సంబంధాన్ని ఏం చేసుకుందాం? కట్టుకుందాం అంటున్నాడు. అందుకే మనం దేవుని సన్నిధానంలో, అది ఈ చర్చి బిల్డింగ్ అనే కాదు, ఎక్కడైనా సరే దేవుని సన్నిధానంలో ఉండడం ద్వారా దేవునికి మనకి సంబంధం ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక రకంగా సమూయేలు ప్రజలందరినీ గిల్గాల్లో రమ్మని చెప్పడానికి గల కారణం, ప్రారంభంలో సౌలుని ఎవరో కూడా చాలామంది ఏం చేయలేదంటే అంగీకరించలేదు. ఆయన నాయకత్వాన్ని ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. ఇప్పుడు ప్రజల సమ్మతితో ఫస్ట్ సౌలు గురించి మాట్లాడుకుంటే, సమూయేలు దేవుడు చెప్పిన మాటను బట్టి సౌలును అభిషేకించాడు. తర్వాత ప్రజలందరి ముందు ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్న రాజు ఎవరని చెప్పినప్పుడు ఈ సౌలు ఎక్కడ దాక్కున్నాడంట? సామానులో దాక్కున్నాడు. పోయి వెతికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఏలబోయేవాడు ఇతనే అంటే కొంతమంది ఏమన్నారంట? రాజు చిరంజీవి అవునుగాక అని కేకలో వేశారు. కానీ అందరూ ఆమోదము తెలపలేదు. కొందరు ఏం చేశారు? ఇతనా మనల్ని ఏలేదని చెప్పేసి ఏలనగా మాట్లాడి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈసారి ప్రజల సమక్షంలో, ప్రజల సమ్మతితో మరలా రాజుకి అనగా సౌలుకి పట్టాభిషేకం జరుగుతుంది. ఫస్ట్ దేవుడు ఒంటరిగా సౌలుని అభిషేకించాడు. రెండోది కొంతమంది ప్రజల సమ్మతితోనే రెండోసారి మిస్పాలో ఏం జరిగింది? అభిషేకం జరిగింది. లేకపోతే రాజుగా ప్రకటించాడు. ఈసారి అలా కాదు. ఈసారి ప్రజలే సౌలు వెంబడి ఉన్నారు. ఈసారి ప్రజలు ఎవరున్నారు? సౌలు వెంబడి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఐక్యత వచ్చింది. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఏమొచ్చిందండి? ఐక్యత వచ్చింది. యాబేషు గిలాదు వారిని రక్షించిన తర్వాత ప్రజలందరూ అతని నాయకత్వాన్ని అంగీకరించారు. ఇంకా సౌలు లాంటి రాజు మనకి ఎక్కడ దొరుకుతాడు? ఇదిగో మన అందరికీ ఏం చేకూర్చాడు? విజయాన్ని చేకూర్చాడు. కాబట్టి ఈయనే మన రాజు అని చెప్పేసి ఈసారి ప్రజల సమ్మతితో, ప్రజల ఇష్టంతో ఈసారి సౌలు యొక్క నాయకత్వాన్ని ఏం చేశారంటే అంగీకరించారు. అందువల్ల ప్రజల సమ్మతితో రాజ్య అధికారాన్ని మరలా స్థిరపరచాలని, పునరుద్ధరించాలని అలాగని చెప్పేసి కొత్తగా రాజుని ఎన్నుకోవట్లేదు. ఆల్రెడీ ఉన్న రాజునే మరలా మరొకసారి ప్రజలందరి సమక్షంలో సమూయేలు ఏం చేయబోతున్నాడంటే అభిషేకించబోతున్నాడు. అది కూడా దేవుని సన్నిధానంలో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ వచనం నుండి నేర్చుకోవాల్సిన విషయాలు, మొదటిది, మన జీవితంలో కూడా దేవుడు మనకి విజయం ఇచ్చిన తర్వాత ఒకవేళ గర్వంతులే,
ఒకవేళ ఏమైనా ప్రవర్తిస్తూ ఉంటే ఆయనతో మరలా మన నిబంధన ఏం చేసుకోవాలి? దృఢపరచుకోవాలి లేదా పునరుద్ధరించుకోవాలి. రెండోది, ఆత్మీయ నాయకుడు బాధ్యత ఏంటంటే దేవుని చిత్తాన్ని గుర్తించి ప్రజల ముందు సౌలును రాజుగా మరలా ఏం చేశాడంటే అభిషేకించాడు. నిజం చెప్పాలంటే ఈ పని సౌలు ఏమైనా చేయమన్నాడా? పోనీ ప్రజలు ఏమన్నా చేయమన్నారా? సమూయేలు కలుగు చేసుకున్నాడు ఈసారి. ఎందుకని? ప్రజలందరూ ఎవరు వెంటున్నారు? సౌలు వెంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజలందరి ముందర సౌలుని మరలా ఏం చేయాలంటే నేను రాజుగా అభిషేకించాలి. ఇది ఒక ఆత్మీయ నాయకుడి యొక్క బాధ్యత. అది గ్రహించిన వాడే దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రజలందరూ ఇష్టపూర్వకంగా ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ దేవుని సన్నిధికి రమ్మని చెప్పి ఈసారి గిలగాలు అనబడుతున్న ప్రదేశంలో సౌలుని మళ్ళీ ఏం చేశాడంటే రాజుగా అభిషేకించాడు. మూడోది, దేవుని సన్నిధానంలో ఏకత్వం అండి. ఏంటండి? మీరు గమనిస్తే చూడండి, ఆ 14వ వచనంలో అయిపోయిన తర్వాత 15వ వచనంలో జనులందరూ గిల్గాలకు వచ్చి, జనులు అందరూ కొందరా అంటే ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఏముందన్నమాట? ఏకత్వం. కానీ విచిత్రం ఏంటంటే నేటి సంఘాల్లో ఏకత్వం లేదు. అది ఎలాగ లేదన్నది నేను తర్వాత చెప్తాను. నిజానికి చెప్పాలంటే దేవుని సన్నిధానంలో ఏకత్వం ఉన్నది. మరలా రాజ్యము పునరుద్ధరణ ద్వారా జాతి అంతా ఏకమయ్యింది. అది 14వ వచనం. ఈసారి 15వ వచనం చదువుతాం చూడండి. 15వ వచనంలో ఏమని రాయబడినది? జనులందరూ గిలగాలకు వచ్చి గిలగాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇశ్రాయేలులందరూ అక్కడ బహుగా సంతోషించారంట. మామూలుగా కాదు, బహుగా సంతోషించారంట. సో ఈ వచనాన్ని బట్టి సమూయేలు గిలగాలుకు వెళ్ళి రాజ్యాన్ని మరలా స్థాపించుకుందామని చెప్పిన తర్వాత జనులందరూ సౌలు యొక్క లేదా సమూయేలు యొక్క మాట ఆలకించి వాళ్ళు గిలగాలకు వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే సౌలును మళ్ళా రాజుగా అభిషేకం చేశారు. ఇక్కడ మీకు 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రారంభం 12వ వచనంలో ఎవరు మాట్లాడారు అన్నాను? ప్రజలు మాట్లాడారు, జనులు మాట్లాడారు. 13వ వచనంలో ఎవరు మాట్లాడారు? సౌలు మాట్లాడాడు. 15వ వచనంలో ఎవరు మాట్లాడారు? 14వ వచనంలో. ఇప్పుడు 15వ వచనంలో అందరూ మాట్లాడుతున్నారు దేవుని సన్నిధానంలో. ఎలాగంట? సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిని సౌలుకి పట్టాభిషేకం చేసి సౌలును ఇశ్రాయేలు అందరూ అక్కడ బహుగా సంతోషించారు. ఎక్కడ? దేవుడి సన్నిధానంలో. ఎక్కడండి? దేవుడి సన్నిధానంలో రాబోతుగా నీకేం కలగాలి తెలుసా? సంతోషం కలగాలి, సమాధానం కలగాలి. ఇక్కడికి ఎందుకు వచ్చానురా బాబు అని ఫీల్ అవ్వకూడదు. అలా బాధపడుతున్నావంటే నువ్వు దేవుని సన్నిధిని అనుభవించట్లేదని అర్థం. చూడండి ఇక్కడ అందరూ కలిసి దేవుని సన్నిధానంలో బహుగా సంతోషించారంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి యెహోవా సన్నిధిని సౌలును రాజుగా అభిషేకం చేశారు. ఒక రకంగా రాజ్యం పునరుద్ధరించబడింది. తర్వాత రెండోది వాళ్ళు ఏం చేశారంట? సమాధాన బలులు అర్పించారంట. ఎందుకంటే సమాధాన బలులు మీన్స్ దేవునితో సమాధానం కలిగి ఉండడం. అంతేకాదు కృతజ్ఞత చెప్పడం. ఏంటి? కృతజ్ఞత చెప్పడం. మూడోది ఏకత్వాన్ని సూచిస్తుంది. సౌలును మరియు ఇశ్రాయేలులందరూ అత్యధికంగా సంతోషించారు. ఎందుకు సంతోషించారంటే ఇక్కడ 4 కారణాలు చెప్తున్నాను, లేదా 3 కారణాలు చెప్తున్నాను. మొదటిది ఎడితే తెలుసా? యాబేషు గిలాదు వారికి రక్షణ కలిగింది. యాబేషు గిలాదు వారికి ఏం కలిగింది? రక్షణ కలిగింది. రెండోది, శత్రువులపై విజయం లభించింది. శత్రువులపై ఏం కలిగింది? విజయం లభించింది. మూడోది, రాజ్యం స్థిరపరచబడ్డది. ఇప్పుడు రాజ్యం ఏం చేయబడ్డది? స్థిరపరచబడ్డది. నాలుగోది, దేవుని సన్నిధానంలో ఆరాధన జరుగుతుంది. దేవుని సన్నిధానంలో ఏం జరిగింది? ఆరాధన జరిగింది. ఒకసారి మనము 16వ కీర్తన 11వ వచనం చదువుదామా? 16వ కీర్తన 11వ వచనం చదువుదామా? 16వ కీర్తన 11వ వచనంలో, జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఎక్కడంటండి సంపూర్ణ సంతోషం? అమ్మా, ఏ సన్నిధి? నీ సన్నిధి, దేవుని సన్నిధానం. నిజానికి ప్రజలు ఈ రోజున సంతోషాన్ని ఎక్కడ కోరుకుంటున్నారు? లోకంలో కోరుకుంటున్నారు, కొంతమంది టీవీల్లో కోరుకుంటున్నారు, కొంతమంది సెల్ ఫోన్లో కోరుకుంటున్నారు, లేకపోతే మరికొంతమంది ఏదేదో విలాసాల్లో కోరుకుంటున్నారు. నిజమైన సంతోషం ఎక్కడ ఉందంట? దేవుని సన్నిధానంలో. అయినా సరే తెలుసండి ప్రజలు ఎక్కడ రావటం లేదు. అంటే ఇప్పుడు ప్రజలు ఓ రకంగా చెప్పాలంటే
సంతోషాన్ని కోరుకుంటున్నారా? ఓ రకంగా వీళ్ళు అసమాధానాన్ని, అశాంతిని కోరుకుంటున్నారా? నిజానికి సంతోషాన్ని కోరుకునే వాళ్ళైతే ఎక్కడికి రావాలంట? ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చదివినటువంటి సమూయేలు గ్రంథంలో ఈ ప్రజలందరూ ఎక్కడ సంతోషించారని ఉంది? దేవుని సన్నిధానంలో బహుగా సంతోషించారని ఉంది. అంటే ఇప్పుడు నిజమైన సంతోషం ఎక్కడుంది? మీకు సింపుల్గా అర్థమయ్యే ఒక భాష లేదా ఒక సిమ్టమ్ చెప్తున్నాను చూడండి. దేవుని మందిరం అనబోధికి నీకు సంతోషం కలుగుతుందంటే దేవుని బీజం నీలో ఉందని అర్థం. దేవుని మందిరం అనబోధికి నీ నిర్లక్ష్యం కలిగి నువ్వు ఇంటి దగ్గర ఉండిపోవాలనుకుంటున్నావంటే మొహమాటలు లేకుండా చెప్తున్నాను, దేవుని బీజం నీలో లేదు. నిజమైన సంతోషం ఎక్కడ ఉందంటే అండి, చదివారా నా మాట లేకపోతే ఉన్న బైబిల్లో ఉన్న మాటనే? నిజమైన సంతోషం దేవుని సన్నిధానంలో ఉంది. నేను దేవుని మందిరంకి వెళ్ళడం ద్వారా సంతోషాన్ని అనుభవిస్తాను, లేదా దేవుని సన్నిధానంలో నాకు సంతోషం ఉంది అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఎక్కడ ఉండాలనుకుంటారు? దేవుని సన్నిధానంలో అనుకుంటారు. అది చర్చి బిల్డింగా లేదా మరొక చోట అన్నది కాదు, మొత్తం మీద దేవుని పిల్లలతో దేవుడితో సహవాసం చేయాలనుకుంటారు. ఎందుకనిలేండి, ఈరోజు ఎందుకు ప్రార్థన, బుధవారం ఎందుకు, శుక్రవారం వెళ్దాం, శుక్రవారం ఎందుకు, శనివారం వెళ్దాం, లేదా ఆదివారం వెళ్దాం అని అనుకుంటున్నావంటే ఓ రకంగా నువ్వు దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు. ఓ రకంగా నీకు నువ్వే అసమాధానానికి కారణం అవుతూ ఉన్నావు. కాబట్టి నిజమైన ఆనందం ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధానంలో ఉంది. సో ఈ వచనం ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. నిజమైన నాయకత్వం దేవుని సన్నిధానంలోనే స్థిరపరచబడుతుంది. అంతేకాదు విజయం అనంతరము దేవునికి మనం ఏం చెప్పాలంటే కృతజ్ఞత చెప్పాలి. వీళ్ళందరూ దేవుని సన్నిధానంలో సమాధానాల బలు అర్పించడం ద్వారా ఏం చేశారంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పారు. 103వ కీర్తన ఉంటుంది కదా, నువ్వు చేసిన ఉపకారంలో దేనిని మరువకము. దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. నిజమైన ఆనందం దేవుని సన్నిధానంలో సహవాసంలో ఉంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఇది మొదటి 4 వచనాలు. ఆనాడు యాబేషు గిలాదు వారి విషయంలో సౌలు దేవుడి ద్వారా కలిగించిన గొప్ప విజయము. మరి నేటి సంఘానికి ఏంటి దీని నుండి మనం నేర్చుకోవాల్సింది అది చెప్పి నేను ముగిస్తాను. ఆనాడు జరిగిన చరిత్ర చెప్పానండి. మనకేం కలిసి వచ్చింది ఇప్పుడు? అవునా, సౌలు ద్వారా యాబేషు గిలాదు వారికి ఏం కలిగింది? రక్షణ కలిగిందా? వీళ్ళందరూ దేవుని సన్నిధానంలోకి వెళ్ళి సంతోషించారా? చెప్పుకోవడానికి కథ బాగానే ఉంది కదా. మరి నేటి నూతన నిబంధన సంఘాన్ని దీన్ని ఎలా అన్వయించుకుందాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటగా ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో మరనాడు సౌలు జనులు 3 సమూహాలుగా చేసిన తర్వాత వారు తెల్లవారుజామున దండు మధ్య నుంచి వచ్చి మధ్యాహ్నంలోగా అమోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి లేకుండా పోజాలకుండా చెదిరిపోయారు. కాబట్టి వాళ్ళకి ఏం కలిగిందంటే విజయము లభించింది. 11వ వచనంలో ఏం లభించింది? విజయం లభించింది. ఎలాగా? సౌలు శత్రువులు ఓడించాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ప్రధాన శత్రువైన సాతాను కూడా ఏం చేశాడంటే ఓడించాడు. ఎలా ఓడించాడు? ఆయన మరణం ద్వారా ఓడించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మరణం ద్వారా మన పాపాన్ని, మన శాపాన్ని, అలాగే మరి మన మీద ఉన్న సమస్త భారాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే తొలగించాడు. ఓ రకంగా చెప్పాలంటే నూతన నిబంధన సంఘాన్ని కూడా దేవుడు ఏం కలుగు చేశాడు తెలుసా? రక్షణ కలుగు చేశాడు, విజయాన్ని కలుగు చేశాడు. ఈ మాట ఎక్కడ ఉందంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుదాం. లేకపోతే 55వ వచనం కిందనుంది చూడండి. విజయమందు మరణము మృంగివేయబడినని రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరి మూలంగా జయం కలిగిందంట మనకి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఎవరి మూలంగా జయం కలిగింది? తండ్రి అయిన దేవుడి ద్వారా. ఈ రోజున నూతన నిబంధన సంఘానికి ఎవరి మూలంగా జయం కలిగింది? యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలిగింది? జయము కలిగింది. అది కూడా ఆయన మన కొరకు మరణించడం ద్వారా మనకి ఏం కలిగిందంటే జయము కలిగింది. ఇది మొదటిది. రెండోది, విజయ అనంతరము వాళ్ళు ఏం తీర్చుకుందాం అనుకున్నారు? ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నారు.
ఎవరు? ప్రజలు. కొంతమంది ప్రజలు 12వ వచనంలో చెప్పబడినట్లు సౌలు మనల్ని ఏలునా అని ఎవరైతే పలుకారో ఆ మనుషులు ఎక్కడ, వాళ్ళని మాకు అప్పగించండి అని సమూయేలుని అడిగారు కదా కొంతమంది ప్రజలు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, విజయం అనంతరం ప్రతీకారం కాదు దేవుడు కోరుకుంటున్నది, క్షమాపణ అన్న విషయాన్ని మీకు గుర్తు చేశాను కదా. సో ఆనాడు సౌలు ఆ పనికిమాలిన వారిని క్షమించినట్టు నేడు కూడా సంఘము నీ తోటి సహోదరుని క్షమించమని చెబుతా ఉంది. మళ్ళా చెప్తున్నాను, ఆనాడు సౌలు ఆ పనికిమాలిన వారిని క్షమించాడా లేదా? ఏమన్నారు ప్రజలు? ఆ పనికిమాలిన మాకు అప్పచెప్పండి అంటే సౌలు ఏమన్నాడు? ఇది రక్షణ దినము, ఈరోజు మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన దినము కాదు, మనం సంతోషించవలసిన దినము, కాబట్టి వాళ్ళని ఏం చేస్తానంటే నేనేం చేస్తాను, క్షమించేస్తున్నాను అన్నాడు. మరి ఈ రోజున నేటి సంఘంలో ఏమి లేదు చెప్పండి? క్షమాపణ లేదు, ప్రతీకారాలు ఎక్కువైపోతున్నాయి, అపార్థాలు ఎక్కువైపోతున్నాయి, విమర్శలు ఎక్కువైపోతున్నాయి, విభేదాలు వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. క్షమించమని వాక్యం చెప్తుంటే సంఘములు ఈ రోజున ఏమైపోయి తెలుసా? ఈర్ష్యలు, అసులు, పగలు, ద్వేషాలు, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనులు సంఘంలోనే ఉంటారు, దేవుడి సన్నిధానంలో ఉంటారు. ఏకత్వం రావాలంటే ఎలా వస్తుంది అంటే అందరూ ఒకరినొకరు ఏం కలిగి ఉండాలా? దేవుని సన్నిధానంలో ఏం వచ్చిందంట ఆ రోజున? ఏకత్వం వచ్చింది. కానీ నేడు నూతన నిబంధన సంఘంలో దేవుని పిల్లలు వాక్యం తెలుసుండి కూడా ఏం చేయలేకపోతున్నారంటే క్షమించలేకపోతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును కూడా ఒకరినొకరు ఏం చేసుకోమని ఉంది? మాట్లాడండి, క్షమించుకోమని ఉంది. ఎఫెసీ పత్రిక నూతన నిబంధన సంఘానికి సంబంధించిందేనా? ఆయన ఏమంటున్నాడు? మీరు ఒకని ఎడల ఒకరు ఏ హృదయం కలిగి ఉండాలంట? దయ కలిగి కరుణాహృదయులే ఉండండి. దయ క్రైస్తవుల్లో ఉండవలసిన లక్షణం ఏంటి? దయ. కరుణాహృదయులే ఉండండి. ఓకే, ఉండి ఇదిగో క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఏం చేసుకోండి, క్షమించండి. పరలోక ప్రార్థన కూడా అదే కదా, తండ్రి మా పొరుగు వాని అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధాలు కూడా ఏం చేయండి, క్షమించండి. ఆనాడు సౌలు ఆ పనికిమాలిన వాళ్ళని క్షమించినట్టు నేటి సంఘము కూడా తోటి సహోదరులు ఏం చేయమని చెప్తుందంటే క్షమించమని చెప్తుంది. అలా నువ్వు క్షమించలేనంతకాలం నువ్వు నూతన సంఘంలో సభ్యురాలు కావు. బహుశా ఈ చర్చి బిల్డింగ్లో సభ్యురాలు అవుతావేమోచ్చేమో, కానీ దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో నువ్వేం కాలేవు, సభ్యురాలు కాలేవు. ఎందుకు తెలుసా? నీకేం లేదు, క్షమాపణ లేదు. ఏమన్నారు? సౌలుని ఏమన్నారంట కొంతమంది పనికిమాలోలు, వీడు మనల్ని ఏలునా, అభిషేకించిన వాడిని పట్టుకుని ఏమన్నారు? వీడు మనల్ని ఏలునా. అది అంత అవమానకరమైన మాట. ఆయన జర సౌలు ఏం చేశాడు? ప్రతీకారం తీర్చుకున్నాడా? చంపే అవకాశం వచ్చింది, ఆయనగా చంపాడు. ఆయన తరపున ప్రజలే చంపేస్తానంటున్నారు. ఆయన జర సౌలు ఏమన్నాడు? వద్దు, ఇది రక్షణా దినము, నేను వాళ్ళని ఏం చేశాను, క్షమించేశాను అన్నాడు. మరి ఈ రోజున దేవుని పిల్లలు కూడా తోటి సహోదరులను ఏం చేయాలండి? క్షమించాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. మూడో విషయం ఏంటి? ఇక్కడ రాయబడినటువంటి మూడో విషయం మనకి 13వ వచనంలో, ప్రతి విజయాన్ని దేవుని మహిమకే అర్పించాలి. ప్రతి విజయాన్ని ఎవరు మహిమకి అర్పించాలి? దేవుని మహిమకే అర్పించాలి. సౌలు ఎలా చెప్పాడు? ఏమని చెప్పాడు? యెహోవాయే ఇశ్రాయేలులకు ఏం కలుగు చేశాడు? రక్షణ కలుగు చేశాడు. అలాగే నేటి సంఘం కూడా ఏం చెప్పాలి తెలుసా? ఇలా చూడండి, సంఘం ఎదిగిన, ఆత్మలు రక్షింపబడి కొత్తవారు వచ్చిన, లేదా పరిచర్య విస్తరించిన మహిమ పాస్టర్ గారికో సంఘంలో ఉన్న నీకో చెందకూడదు. మహిమ ఎవరికి చెందాలి తెలుసా? దేవునికే చెందాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు సౌలు? యెహోవాయే మనలను రక్షించాడు. మహిమ ఎవరికి ఆపాదించాడు? దేవునికి ఆపాదించాడు. మరి నేడు సంఘము పాస్టర్లైనా విశ్వాసులైనా మహిమ ఎవరికి వెళ్ళాలి? మా పాస్టర్ గారు అంత తోపు లేడు. మీ పాస్టర్ గారు ఏం చేశాడు? సంఘాన్ని కట్టాడా? నీళ్ళు పోసాడా? లేకపోతే ఏమైనా చేశాడా అంటాడు పౌలు. అపోల్లో ఎవడు?
పౌలు ఎవడు? ఒకడు విత్తాడు, ఒక నీళ్లు పోసాడు, కానీ వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అంటాడు. ఒకవేళ సంఘంలో నువ్వు గొప్ప పరిచర్య చేస్తున్నావా? నీ పరిచర్య ద్వారా నూతనమైన ఆత్మలు వచ్చారా? లేకపోతే నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి నీకేమైనా ఒకవేళ మంచి హృదయంతోనే చేసిన మహిమ నీకు కాదు, మహిమ ఎవరికి వెళ్ళాలి? ఎందుకు తెలుసా? నువ్వు ఎంత పరిచర్య చేసినా, నువ్వు ఎంత సువార్త చెప్పినా, నూతనమైన ఆత్మలంటూ చర్చ్ బిల్డింగ్లోకి వచ్చారంటే దేవుడు వాళ్ళని ప్రేరేపించి ఇక్కడ తీసుకురాకుండా ఎవరో రాలేదు. కాబట్టి మూడో విషయం ఏంటంటే, నేటి సంఘం నేర్చుకోవాల్సిన విషయం, అది పాస్టర్ గారైనా సంఘంలో ఉన్న సభ్యులైనా సరే, ఎప్పుడు ఏ విజయం వచ్చినా అది చిన్నదైనా పెద్దదైనా సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి చెల్లించాలి? దేవునికే చెల్లించాలి. ఈ మాట పేతురు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, ఒకడు బోధించిన యెడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగ యుగములు మహిమ ప్రభావాలు ఆయనకే ఉండునుగాక అని రాయబడి ఉన్నది. ఎవరికంట? ఒకవేళ ఎవడైనా బోధించేవాడై ఉండి చక్కగా అనర్గళంగా దేవోక్తులను బోధించినట్టు బోధిస్తే బోధించండి, లేదా బోధించనియండి. లేదా ఎవరైనా ఉపచారం చేసి దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం కొలిది వాళ్ళు చక్కగా వంట చేస్తారా, లేదా చక్కగా పరిచర్య చేస్తారా, లేదా చక్కగా నీట్గా క్లీన్ చేస్తారా, లేదా చక్కగా ఒకవేళ పరిచర్య మందిరం లోపల సౌండ్ సిస్టమ్ పెడతారా, లేదా చక్కగా మ్యూజికే కొడతారా? ఏదంటే చేయనియండి, ఏమంటే చేయనియండి. కానీ అన్నిటిలోనూ అక్కడ రాయబడిన మాట, దేవుడు అన్నిటిలోనూ, నువ్వు ఏ పరిచర్య అంటే చేయి, అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఎవరికి? యుగ యుగాలు మహిమ ప్రభావాలు ఆయనకే, దేవునికే చెల్లాలి. కాబట్టి నేను లేకపోతే చర్చిలోనే ఆ పని జరగదు, నేను నా ద్వారానే ఇంత జరిగింది, లేదా నా ద్వారానే అంత జరిగింది అని అంటున్నావంటే దేవుడికి చెల్లవలసిన మహిమ ఎవరు దొంగలించేస్తున్నారు? నువ్వు దొంగలించేస్తున్నావు. ఒక రకంగా చెప్పాలంటే దొంగవే. దేవుని మహిమను ఎవడు దొంగలించినా వాడు ఎవడో తెలుసా? దొంగ. అది ఎంత పెద్ద పాస్టర్ గారైనా సరే. కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి చెల్లాలి? దేవునికే చెల్లాలి. ఇక చివరగా 4వ మాట చూడండి. 4వ మాట ఏంటంటే, అక్కడ 15వ వచనంలో చెప్పబడినట్లు, ఇశ్రాయేలీయులను సౌలును అందరును దేవుని సన్నిధానంలో సమాధాన బలులు అర్పించి బహుగా ఏం చేశారంట? సంతోషించారని అక్కడ చదివాం. సో అక్కడ ఏం కనిపించిందంటే, ఆ రోజున ఇశ్రాయేల్ అందరిలో ఐక్యత కనిపించింది. అంతేకాదు ఆరాధన కనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను చూడండి, ఐక్యత లేకుండా ఆరాధన జరగదండి. ఐక్యత లేకుండా ఏం జరగదు? ఆరాధన జరిగిపోద్ది, పేరుకి జరిగిపోద్ది. ప్రారంభ ప్రార్థన, పాటలు, వాక్యము, ముగింపు ప్రార్థన, ఏం జరిగిపోయింది? ఆరాధన జరిగిపోయింది. కానీ నిజమైన ఆరాధన ఎప్పుడు జరుగుతుందో తెలుసా? సంఘములో ఉన్న వాళ్ళందరూ ఐక్యత కలిగి, ఏకీభవించి, ఏక మనసు కలిగి, ఒకరితో ఒకరు సమాధానం ఉన్నప్పుడు అది నిజమైన ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఒకసారి దేవుడు నిజమైన ఆరాధన ఎలా కోరుకుంటున్నాడంటే, ఒకసారి మత్తయి సువార్త మనం వెళ్దాం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయమా 5వ అధ్యాయమో 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 5వ అధ్యాయమే 23వ వచనం చూడండి. 23వ వచనం, కావున నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తాయి. అక్కడ దేవుని సన్నిధానంలో లేదా బలిపీఠం దగ్గర నీకు జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠం యొద్దనే నీ అర్పణ విడిచిపెట్టే. నువ్వు ఏదైతే మొక్కుకోడానికి వెళ్ళావో దాన్ని విడిచిపెట్టేసి ఏం చేయమన్నాడు? మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయమన్నాడు? సమాధానపడు అన్నాడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణ ఏం చేయమన్నాడు? ఇప్పుడు సమాధానం లేకుండా నువ్వు ఎంత అర్పణ అర్పించినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, నాలాటోడు ఎంత బోధించినా ఇక్కడ ఆరాధన జరిగింది అనుకుంటున్నారా? మాట్లాడాలి మీరు. ఆరాధన జరగలేదు, డమ్మీ ఆరాధన జరిగింది. ఎందుకు డమ్మీ ఆరాధన జరిగింది తెలుసా? సంఘం లోపల ఉన్న వారికి ఏమి లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఒకరితో ఒకరికి
మాటలు లేవు, కక్షలు, అసూయలు. ఇక్కడ ఏం జరుగుతుంది? సంఘంలో ఆరాధన జరుగుతుంది అనుకుంటారా? మీరు అనుకున్నట్టుగా దేవుడికి నిజమైన ఆరాధన జరుగుతులేదు. నిజమైన ఆరాధన ఐక్యతలో ఉంది. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. నిజమైన ఆరాధన ఎక్కడుందంట? ఐక్యతలో ఉంది. అక్కడ రాయబడిన మాట, ప్రజలందరూ, సౌలు అందరూ కూడా యెహోవా సన్నిధిని ఏం చేశారంట? బహుగా సంతోషించారంట. ఆ మనిషి ఈ మనిషికి షేక్ హ్యాండ్ వేస్తుందంట, ఆ మనిషి ఈ మనిషికి వందనాలు చెప్పుకుంటుందంట, ఆ మనిషి మీద ఈ మనిషి జబ్బల మీద చేయలేసుకొని సరదాగా సంతోషిస్తున్నారంట. ఒకరితో ఒకరితో మాట్లాడుకుంటేనే కదా ఈ సంతోషం కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, నిజమైన ఆరాధన, నిజమైన సంతోషం ఎందులో ఉందంటారు? మీరు వచ్చి కూర్చుని ఆలకించిపోవడంలో ఉందనుకుంటున్నారా? లేదు లేదు లేదు. నిజమైన ఆరాధన ఐక్యతలో ఉంది. గిలగాలో ప్రజలందరూ కలిసి దేవుని ఆరాధించినట్టు నేటి సంఘం కూడా ప్రార్థనలోను, ఆరాధనలోను, ప్రభు భోజనంలోను, సేవలోను ఐక్యతతో జీవించాలని చెప్తుంది. ప్రార్థనలో ఐక్యత ఉండాలి, ఆరాధనలో ఐక్యత ఉండాలి, ప్రభురాత్రి భోజనంలో ఐక్యత ఉండాలి, సేవలో ఐక్యత ఉండాలి. సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. చాలా పెద్ద పెద్ద సంఘాల్లో ప్రభురాత్రి భోజనం పాస్టర్ గారు ఎవరిస్తారు? విశ్వాసులు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగవాళ్ళకి మగ. ఇప్పుడు లావణ్యకి నీకు అప్పచెప్పాను పరిచర్య. లావణ్య సచివతో మాట్లాడతలేదు. ఇప్పుడు ఏం చేస్తావు? పరిచర్య నీకు అప్పచెప్పాను, ఇస్తావా ఇవ్వవా? ఎలాగిస్తావు? ఇష్టం లేకుండా అక్కడ పడేసిపోతావు. మరి ప్రభురాత్రి భోజనంలో ఏకత్వం ఉందా? ఏకత్వం ఉందా? చెప్పండి. లేకపోతే సుధీర్కి అప్పచెప్పాను పరిచర్య, ఆడు ఎవరితో మాట్లాడతలేదు. ఇప్పుడు ఆడేం చేస్తాడు? ఎలాగన్నా కొడతాడు, ఏదైనా గీకన్నా గీకి చేతిలో పెడేసిపోతాడు. ప్రభురాత్రి భోజనంలో ఏకత్వం ఉందా? ప్రార్థనలో ఏకత్వం ఉందా? ఆరాధనలో ఏకత్వం ఉందా? అందుకే ఈ రోజున దేవుడి కార్యాలు మందిరంలో జరగట్లేదు. నిజమైన ఆరాధన ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు? ఐక్యతతో కూడినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట కూడా చదివేసి నేను ముగించుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాల్లో చెప్పబడినట్టు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకడు ఏం చేసుకోవాలి? హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలదే మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవాలని ఆలోచింతుము అని ఉంది. ఏం చేయాలంటే సంఘము ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. పక్కన సచివతి, ఆ పక్కన ఉన్నటువంటి నోకలం ప్రార్థన రాకపోతే, నోకలం గారు ఎందుకు ప్రార్థన రాలేదు అని ఈ మెల్లి ఆమెను ఏం చేయాలా? పురుకొల్పాలి. అలా పురుకొల్పాలంటే ఈవిడ ఆవిడతో మాట్లాడాలా, ఆవిడ ఈవిడితో మాట్లాడాలా? లేకపోతే తబిదు గారు, మీ ఈదులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ప్రార్థన రాకపోతే ఎందుకు రాలేదు అని నువ్వు వాళ్ళని అడగాలంటే ఆవిడ నీతో మాట్లాడాలి, ఈవిడ నీతో మాట్లాడాలా? పురుకొల్పుకోవడం అంటే ఏంటి? ఎందుకు నువ్వు ప్రార్థన రావట్లేదు? ఎందుకు దేవుని ఆరాధించడం రావట్లేదు? ఎందుకు ఇంటికాడ ఉండిపోతున్నావు అని కనీసం ఈదులో ఉన్న వారిని నేను అందరిని కూడబెట్టుకొని రాకొచ్చి దేవుని మందిరంలో కూర్చోబెడితే అది ఎంత బాగుంటుంది? అలా చేయాలంటే నువ్వు అందరితో ఏం కలిగి ఉండాలా? సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఇక రాయబడిన మాట, కొందరు మానుకొనుచున్నట్టుగా. కొందరేటి ఈరోజు చాలామంది మానేస్తున్నారు దేవుని సన్నిధి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకొనుట మానక ఒకరినొకరు ఏం చేసుకోండి? హెచ్చరించుకోండి. ఆ దినము సమీపించే కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయండి. ఎలాగ చేయండి? ప్రేమ చూపించండి, సత్కారం చూపించండి, ఒకరినొకరు పురుకొల్పుకోండి. దేనికి పురుకొల్పుకోవడం? ఆరాధించడానికి, ఐక్యతతో జీవించడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధానంలో సంతోషించడానికి పురుకొల్పుకోవాలి. కానీ ఈ రోజున ఎలా పురుకొల్పుకున్నారో తెలుసా? ఈ మనిషి ఆ మనిషి మీద ఎక్కబోసేస్తుంది, ఈ మనిషి ఆ మనిషి మీద. ఇదా పురుకొల్పడం అంటే? వాక్యం ఏం చెప్తుంది? సంఘం ఏం చేస్తుంది? అందుకే నేటి నూతన నిబంధన సంఘము ఈ మాటలను ఎలా అన్వయించుకోవాలన్న విషయాన్ని 4 చెప్పాను. ఆ రోజు సౌలుకి, ఇశ్రాయేలు ప్రజలు సౌలు ద్వారా విజయం వస్తే, ఈనాడు మనకి యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చింది? విజయం వచ్చింది. విజయ అనంతరం ప్రతీకారం కాదు, క్షమాపణ అవసరమని సౌలు చెప్పినట్టు ఈరోజున సంఘం కూడా ఏమి నేర్చుకోవాలి? క్షమించడం నేర్చుకోవాలి. 3వది, విజయము తర్వాత సమస్త మహిమ ఘనతలు దేవునికే చెల్లించాలి. అలాగే సంఘంలో సేవకుడైనా మిగిలిన వారు ఎవరైనా సరే సమస్త మహిమ ఘనతలు ఎవరికి చెల్లించాలి? దేవునికే చెల్లించాలి. 4వది, సంఘం ఐక్యతతో దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించినప్పుడే అది నిజమైన ఆరాధన అవుతుంది. అందుకే మీ అందరికీ ప్రారంభంలోనే చెప్పాను, విజయం తర్వాత సంఘం ఎలా జీవించాలి, లేదా విజయం తర్వాత ఆ సంఘంలో ఉన్న నీవు ఎలా జీవించాలన్నది నేటి వర్తమానం. కాబట్టి మీరు ఎలా జీవిస్తున్నారో, ఏ విధంగా జీవిస్తున్నారో
మీకే తెలుసు. కాబట్టి ఒకసారి మీరు ఏమైనా సరి చేసుకోవాల్సింది, మరి క్షమాపణ చేయవలసింది ఏమైనా ఉంటే మీరు అలా సరి చేసుకుని క్షమాపణ పొంది దేవుని పిల్లలుగా నిజమైన ఆరాధన చేస్తారని నేను నమ్మి విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు మీతో మాట్లాడాడు అని మీకు అనిపిస్తే ఒకసారి ప్రభు దగ్గర మొదటగా క్షమాపణ కోరి, ఇంకా మంచి పని ఏంటో తెలుసా, నీ తోటి సహోదరులతో క్షమాపణ కోరితే ఇంకా బాగుంటుంది.